బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా రకాలు ఉంటాయా మ్యామ్? స్టేజెస్ ఉంటాయా, రకాలు ఉంటాయి? రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో డక్టల్ క్యాన్సర్ అని ఉంటుంది, ఇంకోటేమో లాబ్యులార్ క్యాన్సర్ అంటుంది. డక్టల్ క్యాన్సర్ అంటే మనం మిల్క్ నిప్పులకు వచ్చే దాని కింద ఉండే డక్ట్స్ అంటారు. అవి ట్యూబ్స్ లాగా ఉంటుంది, నిప్పులకి వెళ్తాయి. ఆ ట్యూబ్స్లో వచ్చే క్యాన్సర్ని డక్టల్ క్యాన్సర్ అంటాము. ఇంకోటేమో లాబ్యులార్ అంటే మన బ్రెస్ట్ టిష్యూలోంచి వస్తుంది, ఆ లోబ్యూల్స్ నుంచి వస్తుంది, మెమరీ లోబ్యూల్స్. ఆ లోబ్యూల్స్ నుంచి వచ్చేది లాబ్యులార్ క్యాన్సర్ అంటారు. సో దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్ ఉంటుంది, హార్మోన్ ఇండిపెండెంట్ ఉంటుంది. తర్వాత ఇన్హెరిటెంట్ అంటే ఫ్యామిలీలో బ్రాకా జీన్స్ అంటారు. బ్రాకా 1, బ్రాకా 2 అని ఉంటుంది. ఆ జెనెటిక్ టెస్టింగ్ చేసినప్పుడు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా తరచుగా చూస్తుంటే వాళ్ళకి మేము బ్రాకా జీన్ టెస్ట్ అని చేస్తాము. బ్రాకా జీన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందనుకోండి, అట్లాంటి ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశము చాలా చాలా ఎక్కువ. అంజలీనా జోలీ మీకు తెలుసు, హాలీవుడ్ యాక్ట్రెస్, తన ఫ్యామిలీలో ఉంది కాబట్టి తను చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. సో ఆమె ముందస్తుగానే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు అనేసి జాగ్రత్త పడ్డారు. అయితే బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేయాలా డాక్టర్ గారు ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్కి? అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంటుంది. లంపెక్టమీ అంటే చిన్న లంప్ ఉండి అర్లీ క్యాన్సర్ డిటెక్షన్, చాలా వరకు మన బ్రెస్ట్ సేవ్ చేయొచ్చు. కీమోథెరపీ ఉంటుంది, తర్వాత రేడియేషన్ థెరపీ ఉంటుంది, అండ్ ఇమ్యూనోథెరపీ అనేది కొత్తగా వచ్చింది. ఈ రకరకాల ట్రీట్మెంట్స్ బేస్డ్ ఆన్ ద ఇమ్యూనోకెమిస్ట్రీ. అంటే మనం బ్రెస్ట్ ఇప్పుడు మ్యామోగ్రామ్లో మనకు డౌట్ వచ్చిందనుకోండి, ఆ ఏరియాలో బయాప్సీ అయినా చేయొచ్చు, ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ అయినా చేయొచ్చు. ఆ తర్వాత ఆ బయాప్సీలో మనకు ప్రూవ్ అయినప్పుడు దాన్ని ఇమ్యూనోకెమిస్ట్రీ అని పంపిస్తాము. ఇమ్యూనోకెమిస్ట్రీలో హార్మోన్ డిపెండెంటా, నాన్ హార్మోన్ డిపెండెంటా, అట్లాంటివన్నీ కూడా చాలా టెస్టులు ఉంటాయి. అవన్నీ టెస్టులు చేసిన తర్వాత ఆంకాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో పెద్ద లంప్ లేట్ స్టేజెస్లో ఉంటే వాళ్ళకు బ్రెస్ట్ సేవ్ చేయడం కష్టము. అందుకనేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎర్లీ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది. చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి యాక్చువల్గా క్యాన్సర్ ఫ్రీ అవుతారు. అంత మంచి ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు. సో ప్రతి ఒక్కరికి సర్జరీ చేసి బ్రెస్ట్ తీయాలని కాదు. ఇంతకుముందు చేసేవాళ్ళు రాడికల్ మాస్టెక్టమీ అనేసి, కానీ ఇప్పుడు రేడియోథెరపీ కూడా జస్ట్ టార్గెటెడ్ రేడియోథెరపీ ఇస్తున్నారు, టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ ఇస్తున్నారు, టార్గెటెడ్ కీమోథెరపీ ఇస్తున్నారు. సో ఇప్పుడు ప్రెసిషన్ మెడిసిన్ అట్లాంటివన్నీ ఇవన్నీ చాలా బాగా అడ్వాన్స్ అయిపోయింది క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా.